ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఏ సీజన్‌కి ఆ సీజన్ అప్లై చేసుకోవాలట రైతు భరోసాకి. ఎట్లా చూస్తారమ్మా? ఏ సీజన్కి ఆ సీజన్ అంటే అప్లై చేసేందుకు మేము కూలి చేసుకొని పండించుకుంటాము, కూలికి పోతాము. వచ్చి మేము అప్లికేషన్కి లైన్ కట్టాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది. అదే మళ్ళీ ఒకరోజు సిస్టమ్ పనిచేస్తలేదు అంటారు, ఒకరోజు రమ్మంటారు, ఒకరోజు ఇంకో రోజు రమ్మంటారు. అందరం లైన్లో ఉండాలంటే ఉండలేము. మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. దయచేసి ఇదేది మా ఆధార్ కొడితే మాకు ఎంత భూమి ఉంది, ఎంత పండిస్తున్నాం అనేది తెలుస్తుంది. అది గుర్తు పెట్టుకొని రైతు భరోసా కానీ మాకు ఇవ్వాలి సార్. రైతు బంధువు కానీ మాకు ఇవ్వాలి. 15,000 ఇస్తామన్నారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఈ కొత్త నిబంధనలో మీరు ఎంతైతే దరఖాస్తు చేసుకొని అప్లికేషన్ పెట్టుకుంటారో అంతవరకే రైతు భరోసా వస్తుంది. పండించిన వాటికే వస్తుందని ముఖ్యమంత్రి చెప్తాను. పండించిన వాటికే ఇవ్వండి కానీ మీరు 15,000 ఇవ్వమని మేము అడగలే. మీకు ఎంత ఇవ్వాలి అనేది మీరే అనుకుంటారు కాబట్టి ఇదివరకు ఉన్నట్టుగా ఇచ్చినా పర్వాలేదు. ఇదివరకు ఉన్నట్టుగా ఇచ్చినా పర్వాలేదు కానీ కేసీఆర్ ఇచ్చినట్టు కేసీఆర్ ఇచ్చినట్టుగా ఇచ్చినా పర్వాలేదు. రైతు బంధు వల్ల ఫాయిదా అయిందా మీకు? ఆ పాయిదనే అయింది. మందు బస్తలో ఏదైనా తెచ్చుకున్నాము, మా అవసరాలు కొంచెం వెళ్ళినాయి. బయట పోయి మిత్తికి తెచ్చుకోకుండా కొన్ని మందు బస్తలో కలుపుకుల్లో అయ్యేది. ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది, మాకు వస్తలేదు, అందుకే ఇబ్బంది అవుతుంది. మరి ఇట్లా అప్లై చేసుకుంటే ఏ సీజన్కి ఆ సీజన్ అప్లై చేసుకుంటే కరెక్టే అంటావమ్మా? సీజన్కి అప్లై చేసుకోమంటే ఒక రోజు పోతే సిస్టమ్ పనిచేయలేదు అంటారు, మళ్ళీ నెక్స్ట్ డే రమ్మంటారు. నెక్స్ట్ డే పోతే మళ్ళీ ఇంకో లైన్ పెద్దగా ఉంటుంది, నేను బర్లిప్పాలి, మళ్ళీ ఇంటికి రావాలి. మళ్ళీ పోవాలంటే ఆటో ఛార్జ్ వాళ్ళు. మాకు ఆడ పైసలు ఉంటాయి ఊకే వ్యవసాయం చేసే కాడ. వచ్చేది 6 నెలలకు, 6 నెలల వరకు ట్రాక్టర్కు కూలికి అన్ని తీసేస్తే మాకేం మిగులుతలేదు. ప్రభుత్వం కొంచెం ఇది సాయం చేయండి. నా పేరు మంగమ్మ. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం మేము. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? ముందు 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు ఉందా? 4 కొత్త ఎకరాలు. నిబంధనలు పట్టుకొస్తా ఉంది సీజన్. 2 లక్షలు ఫస్ట్ వరకే చేస్తున్నాడు, ఇంతవరకు చేసులేదు అది మాకు. ఇది ఇస్తాం అంటే ఉన్నాయి 2 లక్షలు మీద అంటే ఉన్నది అమ్ముకొని మేము కట్టేస్తాం. మిత్తి కట్టినారు, మాపు చేస్తుండా మాపు చేస్తున్నాడు. మేము అట్టే ముగ్గుంటున్నాం. ఈ నెల ఆ నెల ఈ నెల వేస్తా అంటున్నాడు. సప్పుడు పోతున్నాం, బ్యాంక్ కాడ పోతున్నాం, వస్తున్నాం అంతే. ఇచ్చే రైతు భరోసాలో కూడా ఏ సీజన్కి ఆ సీజన్ అప్లై చేసుకోవాలి. ఏ సీజన్కి ఆ సీజనే. ఎప్పుడు ఎట్లా ఇవ్వరకు కేసీఆర్ ఎట్లా ఇచ్చినా అట్లా ఇవ్వాలి. అట్లా కొత్తగా అప్లై చేసుకోవాలట ఏ సీజన్కి ఆ సీజన్. కరెక్టే అంటావా? అట్లా కరెక్ట్ కాదు. అంటే ఏం చెప్తావు దానికి? కేసీఆర్ ఇచ్చినట్టు ఇవ్వాలి. క్లియర్ అంటే కదమ్మా. మరి ఒకటి మరి ఎట్లా చేస్తాడో చేయని మరి ఆయన. రుణమాఫీ కాలేదా? కాలే. ఒకవైపు ముఖ్యమంత్రి చేసినా అంటున్నాడు. ఏడు చేసిండు మేము బ్యాంక్ కాడ 4 సార్లు పోయినాము. 2 లక్షల పైన ఉంటే ఆ మిత్తి కడితే మాపు అయితే అని చెప్పినాడు. మిత్తి కట్టేసిన మిత్తి కట్టి కూడా 2 నెలలు అవుతుంది. ఏడ మాపేనా, ఇంకా మాపే కాలే మా ఊరికి. మరి ముఖ్యమంత్రి అబద్ధం చెప్తుంటారు, రైతులు మీరు అబద్ధం మా ముఖ్యమంత్రి అవద్దని చెప్తుండు అంతే. మీకైతే రాలేదు? మాకు రాలే, వస్తే మేము చెప్తాం కదా. ఏమో ఎవరికి చేసిండో మరి ఆయన. మాకైతే ఇక్కడ అనాజ్పూర్ పొలం అయితే చేయలే. ఎవరికి చేయలేదా? ఇక్కడ చేయలే. ఎంతమంది రైతులు ఉంటారు ఇక్కడ? మస్తుగురు రైతు, అందరు రైతులే ఉండరు. ఎవరికి కాలేదు అంటే 1 లక్ష లోపు ఉన్న వాళ్ళకి అయిపోయినట్టున్నాయి. 1 లక్ష లోపు ఉన్న వాళ్ళకి అయిపోయినాయి కానీ 2 లక్షలు ఉన్న వాళ్ళకి మాపు కాలే. అమ్మలమ్మ, నీకు వ్యవసాయ భూమి ఉందా? ఉందయ్యా, గిన్నె ఉంది. ఎన్ని ఎకరాలు ఉంది? ఎకరన్నర ఉన్నదా? ఇప్పుడు రైతు బంధు కొత్త విధానాలు వస్తున్నాయి కదా, ఎట్లా చెప్తాం? అంటే ఏ సీజన్ అప్పుడు అప్పుడే దరఖాస్తు పెట్టుకోవాలట, దాని ద్వారా ఇస్తారట. అట్లా బాగుండదు. మాసుంటలో చదువు రాని వాళ్ళం తిరగాలంటే ఏం తిరుగుతాం? తిరగలేరా మీ ఎందుకు? ఏం తిరుగుతాం? కాగితాలు పట్టుకొని గాడి పోయి ఏం పోతాం? చదువు రాదా, ఏం రాదా? మీ అసంటోళ్ళని జర రాయ్యా అంటే ఏపో అని అంటారు. ఇక మేమేం చదువుతాము? అది మరి ఎట్లా ఇవ్వాలంటావు? మరి రైతు ఎట్లా ఇదివరకు కేసీఆర్ వేసినట్టే ఇయ్యమను. కేసీఆర్ వేసినట్టే వేయాలంటావు. మరి అప్పుడు ఇచ్చినాం కాగితాలు అదే ప్రకారంగా పడుతున్నాయి. 3 పైసలు పడుతున్నాయి, కేసీఆర్ పైసలు పడ్డాయి. ఇప్పుడు ఈయన వచ్చిన కాడికి వెళ్ళే పైసలు లేవు, ఏం లేవు. ఇబ్బంది అవుతుందా? ఇబ్బందే మరి. అవి వచ్చినప్పుడు ఇంత కలుపుగుళ్ళ కన్నా లేకుంటే మందు బస్తాల కన్నా దేనికన్నా ఒకటి అయింది. మరి ఇప్పుడు ఏం లేదు ఎట్లనయ్యా? 2 పంటలకు ఎగ్గొట్టినట్టేనా? 2 పంటలకు ఎగ్గొట్టినట్టే. ఇప్పుడు ఎంత ఇవ్వాలి లెక్కకైతే? 15,000 ఇవ్వాలా? మరి ఎకరానికి 5,000 లెక్క అయితే 7,500 అన్నట్టు. 15,000 దాకా వాడు మాకు. మరి 16,000 దాకా వాడు. 16,000 దాకా వాడు. బాకీ ఉన్నట్టేనా రైతులకి? ఇక ఎట్లా అని అంటావు సార్? మరిగా అదే అంతే. ఇది కరెక్ట్ పద్ధతి కాదంటావు అమ్మాయి. కండిషన్స్ పెట్టుడు కాదు, కండిషన్ పెట్టుడు కాదు. ఇదివరకు వేసినట్టు వేస్తేనే వేయని. ఏమన్నాడు? మహిళలకు 2,500 ఇస్తాము నెలకు అన్నాడు. అవి లేవు. ఇవన్నీ గ్యాస్ అన్నాడు.
కళ్యాణ పథకము అదేమో పథకం అన్నాడు, తులం బంగారం అనే, లగ్గాలు చేసేటోళ్ళకు 1,00,000 రూపాయలనే, ఏదో ఒక్కటి సక్రంగా లేదు. సిటీలో ఉండిండ్లే కూల కొడుతుండు, ఏం మంచిగా ఉంది ఆయనది. మరి అంతే అయ్యా. అదేంది ఫోన్లలో చూస్తలేమా, టీవీలలో చూస్తలేమా? మంచిగా లేదు. ఏమన్నాడు 9,500 గ్యాస్ అన్నాడు. ఇప్పుడు ఎంత 9,010 రూపాయలు తీసుకుంటు 910 రూపాయలు తీసుకుంటుండు. ఏది మరి మాయసుంటోళ్ళు ఆ బ్యాంక్ అడిగితే పర్లేదని అనబట్టే అదే ముందు అయ్యా మంచిగా. గ్యాస్ విషయంలో అట్లుంటే మరి రైతు బంధు విషయంలో ఎట్లా ఉండాలి? ఇంకా గది అట్లనే ఉంది. ఇంకా అది కూడా ఏం మంచిగా లేదు. చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఏం చెప్పారు, ఏం చేస్తారా? అవును, 6 గ్యారెంటీలు ఒప్పుకుండు. ఇంకా కరెంటు బిల్లు బస్ ఎందుకు పెట్టిండు ఫ్రీగా? పెట్టవలసి లేకుండా ఏమొద్దు. 6 నెలలకు ఒకసారి పోతే కూడా అది బస్సే దొరుకుతలేదు. కోటీశ్వరం చేస్తారట మహిళలు. ఆయన చేయకపోయినాడు, మాకు ఇచ్చి 1,00,000 దండగా. అంతేనా? పథకాల విషయంలో ఫెయిల్ అయినట్టేనమ్మా? అన్ని వేలైనట్టే. మరి ఇప్పుడు వాస్తవానికి అయితే ఏముంది, రైతు బంధాన్ని ఆయననే ఈయననే ఎవరు మాపు చేసిరు? అయ్యో మాకు 60,000 ఉంటే మాపు అయింది, అయిపోయింది, మాకు అయ్యింది. ఇవన్నీ ఇక కానోళ్ళకి కాలేదు, మాకు అయ్యింది అయ్యా. అయినాకనే మా భర్త చచ్చిపోయిండు. 5 నెలలు అవుతుంది. ఓకే అమ్మా, ఇప్పుడు రైతు బంధు ఎట్లా, రైతు భరోసా గత ప్రభుత్వం ఇచ్చినట్టు ఇవ్వాలని చెప్తావా? ఇక కట్టినది ఇక అంతే. ఇక మాయసుంటే తెలివి తక్కువ వాళ్ళు ఏం చేస్తారు? తిరగలేము. ఇక పంటకు కాగితాలు ఇవ్వాలంటే ఇవ్వలేకపోతాం. అట్లా మాటకి ఇవ్వాలంటే ఇవ్వలేకపోతారు. ఎందుకు ఇట్లా చేస్తుంది అనుకోవచ్చు ప్రభుత్వం? ఏమో మాకు తెలియదు అయ్యా. మరి భువనగిరి మండలమే చేయలేదు సాదాబాయ్ చేస్తాడు. మరి ఆయన చేసినంటే దేవుని పుణ్యాన మంచిగా ఉంటుంది. ఇప్పుడు నాకు 3 ఎకరాలు ఉంది కానీ 1 గుంట భూమి కూడా నా పేరు లేదు. ఆ భూమి పండించిన ఓట్లు ఎవరి పేరున వేయాలి? నేను ఎవరి కోసం మాట్లాడాలి? లేని వాళ్ళకే ఉన్నాయి. ఉన్నోళ్ళు అయితే ఆ పొరంబొక్క భూములు అయితే లేవు. ఆ ఉన్న భూమి నాదని చెప్పుకోవడానికి కూడా గర్వం లేదు. ఏమిటికి పండించే లాభం? వేరే వాళ్ళ మీద పేరేయాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. రైతులకు ఇచ్చే పథకాలు వస్తున్నాయమ్మా? ఇంకా రైతులకు ఇచ్చే పథకాలు అంటే కొందరికి మా పైన అంట, కొందరికి కాలేదంట. ఇక మరి ఆయన ఎక్కినందుకు ఏ ఇబ్బందులు ఉన్నాయో మరి వేస్తామని అంటుండు కదా ఈయన కూడా, రేవంత్ రెడ్డి. జల్ది వేస్తే రైతుల మీద భరోసాతోటి వేస్తే రైతులు కూడా మెచ్చుకొని అతన్ని ఇది అవుతుంది. ఏ కూకుంటే మళ్ళీ కేసీఆరే రావాలని పబ్లిక్ కూడా అంటారు. మరి ఈయన వేసేది త్వరలో వేయాలని కోరుకుంటారు అందరూ. ఇంకా సంవత్సర పాలన అంటే ఎక్కిందే. ఇప్పుడు ఆయన 10 ఏళ్ళు చేసింది అట్లుంది. నేను 1 సంవత్సరం కదా చేసి, నాది 10 ఏళ్ళు చూడురు, 5 ఏళ్ళు చూడు. చూసిన తర్వాత మీలో ఏదన్నా మార్పు ఉంటుందని కూడా పబ్లిక్ అంటారు. ఈయన కూడా 2-3 సంవత్సరాలు చూస్తే ఏం చేసేది ఏం కథ అనేది కూడా మనకు అర్థమవుతుంది. రైతు బంధులో కొత్త విధానాలు తీసుకొస్తా ఉన్నారు కదా, తీసుకొస్తారు కానీ అది ఏంటంటే సిస్టమ్ వరకు అంటుండు ఆయన. ఇప్పుడు రాళ్ళ బోళ్ళకి ఇచ్చి కూడా ఇప్పుడు వస్తువులకు అవిటికి పెంచిరు. కొందరికి ఎకరాలు పండియని భూములకు కూడా పడ్డాయి కదా. ఇప్పుడు పండించే భూములకే అంటుండు కాబట్టి ఉన్నోళ్ళకేమో బాధ అనిపిస్తుంది. కొన్ని భూములకు పండించిన భూములకు కూడా వాళ్ళే కొందరికి. ఏ సీజన్కి ఆ సీజన్ దరఖాస్తు పెట్టుకోవాలంటారు, అది కరెక్ట్? అది మాత్రం ఇబ్బందిగానే ఉంటుంది కొంచెం సిస్టమ్ కాడ. ఇంకా పోవాలా చేయాలంటే ల్యాండ్ కట్ట అంటే ఇంకా ఉన్న భూమికి అదే యథావిధిగా సిస్టంలో ఉంటుంది. తన భూమి తనది ఉందని అదే ప్రకారంగా వేస్తే మంచిగా ఉంటుంది. కానీ 6 నెలలకోసారి మార్పిడి జరగాలంటే కాగితాలు పోవచ్చు, ఉండొచ్చు, రాకపోవచ్చు. అదైతే మంచి పద్ధతి కాదు. అదే ఇబ్బంది చాలా అవుతుంది. సిస్టమ్ వర్క్ మన భూమి మనది ఉందన్నప్పుడు వేస్తే బాగుంటుంది.